morning to all of you. I hope that you're all doing well. This is me, Sujath. Now, let us see what are the various reasons to go for privatization. Okay, after learning the concept of privatization, it has been very clear to you that why we have to go for privatization. Privatization ki enduku ellali. Okay. First of all, government policy kuda shift అయిపోయిందండి. గవర్నమెంట్ పాలసీ కూడా షిఫ్ట్ అయిపోయింది. అంటే ఏంటి, గవర్నమెంట్ 1991 కంటే బిఫోర్ 1991 గవర్నమెంట్ ఫాలోడ్ ఏ సోషలిస్టిక్ పాలసీ. ఓకే, లేటర్ ఆన్ 1991 తర్వాత ఎల్పిజి రిఫార్మ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫాలోడ్ వాట్, కొంచెం క్యాపిటలిజం ఇంక్లినేషన్ వెళ్ళింది. క్యాపిటలిజం. ఓకే, సోషలిజం ఈజ్ నథింగ్ బట్ వాట్, గవర్నమెంట్ విల్ కంట్రోల్ ఆల్ ఎకనామిక్ రిసోర్సెస్. ఎకనామిక్ రిసోర్స్ అంటే ఏంటి ఆల్రెడీ నేను చెప్పేసిన. క్యాపిటలిజం ఈజ్ నథింగ్ బట్ వేర్ ఎకనామిక్ రిసోర్సెస్ కుడ్ ఆల్సో బి ఓన్డ్ బై వాట్, ప్రైవేట్ పీపుల్. మీరు కూడా నేను కూడా ఏదైనా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, ఎంతైనా ల్యాండ్ కొనవచ్చు, ఎంతైనా వాటర్ యూస్ చేసుకోవచ్చు, ఎంతైనా ఎలక్ట్రిసిటీ యూస్ చేసుకోవచ్చు, మనం ఏదైనా ప్రొడక్షన్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ చాలా మినిమం ఉంటుంది. గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ వల్ల మినిమం ఉంటుంది. గవర్నమెంట్ మనకు ఎక్కువ ఇబ్బందులు పెట్టదు ఇన్ దిస్ కేస్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వాట్, క్యాపిటలిజం. క్యాపిటలిజంకి వెరీ వెరీ ఒక ఫేమస్ కోట్ ఉంది. దట్ కోట్ ఈస్ కాల్డ్ యాజ్ లెజర్ ఫేర్ అంటారు. మీన్స్ లీవ్ ఫ్రీ. లీవ్ కాదు, బతకడం కాదు, లీవ్, LEAVE, లీవ్ ఫ్రీ. లీవ్ ఫ్రీ ది ప్రైవేట్ ఇండివిజువల్స్. వాళ్ళు ఏం చేసుకుంటారంటే చేసుకోండి అనమాట. రైట్. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అబౌట్ వై ప్రైవేటైజేషన్ అంటే గవర్నమెంట్ పాలసీలోనే షిఫ్ట్ వచ్చింది. షిఫ్ట్ ఇన్ ద ప్రాపర్టీ రైట్స్ ఫ్రమ్ ద స్టేట్ టు ద ప్రైవేట్ ఓనర్షిప్. గవర్నమెంట్ దగ్గర సో గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ అప్పుడప్పుడు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, డబ్బులు రావడం చాలా తక్కువ ఉన్నాయి. ఇన్ ఆర్డర్ టు రేజ్ మనీ ఎవరి దగ్గర నుంచి బారో చేసుకోవాలి కదా, మళ్ళీ వరల్డ్ బ్యాంక్ దగ్గర వెళ్ళాలి, IMF దగ్గర వెళ్ళాలి, లేకపోతే US గవర్నమెంట్కి అడగాలి, సార్ మాకు డబ్బులు ఇవ్వండి అని అడగాలి, మా దగ్గర కొంచెం పావర్టీ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి, అలా ఇవ్వండి అంటే వాళ్ళు మళ్ళీ ఈ కండిషన్స్, ఆ టర్మ్స్ ఇవన్నీ మనకు ఇస్తుంటారు. సో ఎందుకు రాబోయే అవన్నీ కిరికిరి అని మనం ఏం చేసినామని వీఆర్ సెల్లింగ్ అవర్ ఓన్ ఎంటర్ప్రైజెస్. మన కంపెనీస్ మనం అమ్ముతున్నాం. ఓకే, ఆబ్వియస్లీ మనం అమ్ముతున్నాం అంటే ఎవరైనా తీసుకుంటున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి. సో గవర్నమెంట్ సెల్ ఇట్స్ అసెట్ అండ్ రేస్ మనీ. ఓకే, సో యూజువలీ టు రేజ్ మనీ ఫర్ మీటింగ్ స్పెసిఫిక్ నీడ్స్. ఫర్ మీటింగ్ వాట్, స్పెసిఫిక్ నీడ్స్ అండి. ఓకే, సచ్ యాజ్ టు బ్రిడ్జ్ రెవెన్యూ షార్ట్ ఫాల్ ఫ్రమ్ అదర్ రెగ్యులర్ సోర్సెస్. రెవెన్యూ షార్ట్ ఫాల్ అంటే గవర్నమెంట్కు వచ్చిన డబ్బులు. ఓకే, ఎవ్రీ మంత్ ట్యాక్స్లో వచ్చిన డబ్బులు, ఎవ్రీ మంత్ గవర్నమెంట్కు ఫీజ్లో, చాలాన్స్లో వచ్చిన డబ్బులు, అది ఒకవేళ తక్కువ అయిపోతే గవర్నమెంట్ ఇలాంటి మెథడ్స్ ఫాలో చేసి ఆ గ్యాప్ ఉన్న, ఆ షార్ట్ ఫాల్ ఉన్నది కవర్ చేస్తుందన్నమాట. ఓకే అండి, రైట్. ఫండింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్స్ ఆల్సో గవర్నమెంట్, ఓకే, ఫర్ దిస్ పర్పస్ ఆల్సో గవర్నమెంట్ దేర్ అసెట్స్ సెల్ చేస్తుంది అన్నమాట. Funding growth. Okay, decline in the role of public sector. As you already know that decline in the role of public sector after 1991 government is not interested. Okay, ఇంకా వద్దురా బై ఇది HMT వాచెస్ వద్దు, ఇలాంటి కంపెనీస్ మనకు వద్దని గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో డిక్లైన్ ఇన్ ద రోల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వాట్ డూ ఎనీథింగ్, నాట్ దట్ డూ టేక్ ఎ లీడింగ్ రోల్ తీసుకోవాలని గవర్నమెంట్ ఇలా అనుకోవట్లేదు. ఓకే, to raise the fiscal burden on the exchequer, to reduce fiscal burden on exchequer. అంటే ఎక్స్పెండిచర్స్ చాలా ఉన్నాయి కానీ రెవెన్యూస్ తక్కువ ఉన్నాయి. ఓకే, డాడీ ఇన్కమ్ 10,000 ఉంది కానీ డాడీది ఎక్స్పెండిచర్స్ 15,000 ఉన్నాయి. సో ఇన్కమ్ ఎంత ఉంది, డాడీ శాలరీ ఎంత 10,000, ఎక్స్పెండిచర్స్ ఎంత, మీ ఇల్లు ఎక్స్పెండిచర్ ఎంత 15,000. సో 5,000 ఎవరైనా ఇవ్వాలి కదా. ఎస్, ఎవరి వారి దోస్తులు డాడీ దోస్తులు అడుగుతారు, లేకపోతే బ్యాంక్లో కూడా లోన్ అయినా అప్లై చేస్తారు, ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటారు, లేకపోతే ఓవర్ టైం చేసుకుంటారు. సో ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ సో లెట్ సపోజ్ గవర్నమెంట్ కూడా డబ్బులు తక్కువ ఉంటే ఇలాంటి అసెట్స్ అమ్మి
అదే ఫిజికల్ ఎక్స్చెక్కర్ అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళ మీద, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మీద కొంచెం బర్డన్ తగ్గించుకోవడానికి గవర్నమెంట్ అట్లా అనుకుంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? ప్రైవేటైజేషన్. మెయింటైనింగ్ అండ్ ప్రమోటింగ్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. గవర్నమెంట్ ఒకవేళ గవర్నమెంట్ కంపెనీ ఉంటే వాళ్ళు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ చాలా తక్కువ రేట్లో ఇస్తారు. తక్కువ రేట్లో ఇవ్వడానికి ఏమంటారంటే ఇన్ ది ఎకనామీ వీ కాల్ ఇట్ యాజ్ వాట్? కాస్ట్ ఎఫెక్టివ్ అంటారు. What do we call it as? When something is being sold at lower prices, then we call it as what? Cost effective. If government introduces what? Lays లేకపోతే ఆలు చీజ్ బాదాం మిల్క్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇది అందరికీ దొరికేటట్టుగా చూస్తుంది గవర్నమెంట్. 7 రూపీస్ ఒక బాదాం మిల్క్ అంటే పూర్ పీపుల్ కూడా అంటే దే కెన్ ఆల్సో బై, వీ కెన్ ఆల్సో బై, అట్లా గవర్నమెంట్ అనుకొని చాలా తక్కువ రేట్లో పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి. పూర్ పీపుల్కి చూసుకుంటా వాళ్ళు పాలసీస్ చేస్తారు జనరల్గా. సో దట్ ఈస్ ద రీజన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వేరే వాళ్ళు గవర్నమెంట్ అంటే 10 రూపీస్లో ప్రొడ్యూస్ చేసి 15 రూపీస్లో ప్రొడ్యూస్ చేసి కూడా 7 రూపీస్లో అమ్మచ్చు. కానీ నేను ఒక ప్రైవేట్ ఆంటర్ప్రినర్, నాది కూడా ఒక బ్రాండ్ సుజాత్ బాదం మిల్క్ ఉంది, నాకు ఒక ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ ఖర్చులు పోయిన తర్వాత, ఆ మిల్క్ కొన్న తర్వాత, దానికి ప్రాసెస్ చేసిన తర్వాత లేబర్లు, శాలరీ, స్కిల్స్ అంటే వేజెస్, మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్ అవన్నీ నేను పే చేసిన తర్వాత నాకు ఒక బాదం మిల్క్ కాస్ట్ ఎంత పడుతుందంటే 22 రూపీస్ పడుతుంది అనుకోండి. ఎంత పడుతుంది? 22 రూపీస్. అది మీరు కూడా స్టార్ట్ చేస్తే కూడా మీకు కూడా 22 రూపీస్ పడుతుంది, వేరే వాళ్ళకి కూడా 22 రూపీస్, ఇంచుమించు 2022 అందరికీ అదే కాస్ట్ ఉంటుంది. అంటే మనం ప్రైవేట్ ప్లేయర్స్ కదా, మనకు అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఫ్రీగా కూడా ఇవ్వచ్చు, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. సో ఇప్పుడు గవర్నమెంట్ 7 రూపీస్లో అమ్మితే మనం 22 రూపీస్లో మనకు ఇక్కడ ప్రొడక్షన్ ఉంటే మరి మన ప్రొడక్ట్స్ ఎట్లా అండి? ఎవరు తీసుకోరు, అంతే కదా. సో గవర్నమెంట్ ఇక్కడ నుంచి, మార్కెట్ నుంచి గవర్నమెంట్ వెళ్ళిపోతే మనమే కాంపిటీషన్లో పెరుగుతాం. అంటే మీరు 20లో ఇస్తే నేను 19లో ఇవ్వాలనుకుంటాను, మరి మీరు 19లో ఇస్తే నేను 18లో ఇవ్వాలనుకుంటాను. మెల్లగా ఏమవుతుందంటే ప్రైసెస్ అంటే మన మధ్యలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఒక హెల్దీ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ గవర్నమెంట్ రోల్ షుడ్ డిక్రీజ్. గవర్నమెంట్ రోల్ షుడ్ డిక్రీజ్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ సో దట్ దే కెన్ ప్రమోట్ వాట్? కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. స్ట్రాటజీ ఫర్ ప్రైవేటైజేషన్ అండి. ఫస్ట్ స్ట్రాటజీ అంటే ప్రైవేటైజేషన్ చేయాలంటే ఏం చేయాలి? ప్రైవేటైజేషన్ చేయాలంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మనం తీసుకోవాలి. మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఓనర్షిప్ వస్తుంది. మన డబ్బులు నేను నా ఫ్రెండ్ ఇద్దరు ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసినాం. ఇద్దరికి 10 lakhs అయింది. నేను ఇన్వెస్ట్ 10 lakhs చేసిన. మళ్ళీ తర్వాత నా ఫ్రెండ్కి ఏమన్నా అంటే అరే సరే భయ్ నువ్వే తీసుకో ఆ ఫ్యాక్టరీ, నాకు 10 lakhs ఇచ్చేసేయి. నేను 10 lakhs ఇచ్చినా కాబట్టి నాకు 50% ఓనర్షిప్ వచ్చింది ఆ ఫ్యాక్టరీలో. మళ్ళీ నేను 10 lakhs నేను తీసుకుంటే ఆ ఓనర్షిప్ 50% ఓనర్షిప్ నేను ఆయనకి, నా ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేసేసినా కదా, అంతే. నేను ఒకవేళ నా డబ్బులు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు నేను తీసుకుంటే బయటికి, దెన్ ఇట్ మీన్స్ వాట్? ఐఎమ్ లూజింగ్ వాట్? ఓనర్షిప్. సో ప్రైవేటైజేషన్ అంటే అంతే. గవర్నమెంట్ ఓనర్షిప్ లూజ్ చేయాలనుకుంటుంది. గవర్నమెంట్ no more want to become the owner of that particular asset. So first strategy is disinvestment. మీకు ఆల్రెడీ తెలుసు. Disinvestments is because to raise resources to the sales of public sector units. సేల్ చేయాలి. BSNL పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఒకటి, ఎయిర్ ఇండియా ఒక పబ్లిక్ సెక్టార్ అట్లా. సో సేల్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ టు రేజ్ వాట్? టు రేజ్ మనీ. రిసోర్సెస్ అంటే మనీ, ఫైనాన్షియల్ రిసోర్సెస్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అండ్ దీనిలో వచ్చిన డబ్బులు సోషల్ వెల్ఫేర్కి వాడాలి. పావర్టీ తీయడానికి, అన్ఎంప్లాయ్మెంట్ తీయడానికి, జెండర్ ఈక్వాలిటీ, న్యూట్రిషన్ అందరిది పెంచడానికి. అమ్మాయిలు, ఉమెన్కి కొంచెం ప్రాబ్లం ఉంది. దే ఆర్ హ్యావింగ్ అనెమిక్ కండిషన్స్ చాలా ఉన్నాయి మన ఇండియాలో. ఉమెన్ బ్లడ్లో ఐరన్ తక్కువ. అందుకే దే ఆర్ నాట్ లైక్ ఐరన్, దే ఆర్ వెరీ సాఫ్ట్. సో అది ఒక అనెమిక్ ఒక ప్రాబ్లం. మళ్ళీ వాళ్ళకి మన కాలేజ్లో, డిగ్రీ కాలేజ్లో, జూనియర్ కాలేజ్లో అమ్మాయిలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి గవర్నమెంట్ ఫాలిక్ యాసిడ్ అని ఇస్తుంది. ఫాలిక్ యాసిడ్ అంటే ట్యాబ్లెట్స్ ఇస్తుంది అనమాట. ఫాలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అది ఐరన్ కంటెంట్ బాడీలో పెంచుతుంది. సో అలా సప్లిమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ టు ది గర్ల్స్ హూ ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ వాట్? 11 to 18 years. రిమెంబర్ దిస్ పాయింట్. ఇంకా
రేజింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ పిఎస్యూస్ టు ద ఇంక్రీజ్ కాంపిటీషన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ డబ్బులు కూడా ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కూడా ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కూడా ఉన్నాయి, ఇంకా జిఎంఆర్ ఇస్ ఎ ప్రైవేట్ ప్లేయర్. ఇద్దరు కలిసి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేస్తున్నారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఓకే ఒక ప్రైవేట్ పర్సన్ జిఎంఆర్, ఇంకా గవర్నమెంట్ ఈజ్ ఆల్సో దేర్, ఫైన్. ఒకవేళ ఇది అంటే గవర్నమెంట్ ఉంటే ఇప్పటి వరకు అది మొత్తం చెత్త అయిపోయేది. ఓకే, యాజ్ బికాస్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్, వీళ్ళు చాలా మంచిగా ప్రొఫెషనల్గా వాడుతున్నారు. ఓకే, దే ఫాలో ఏ వెరీ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ప్రాక్టీసెస్ దే ఫాలో. అంటే మార్నింగ్ రిపోర్ట్ చేయాలంటే మేనేజర్ రిపోర్ట్ చేయాల్సిందే, 5 o'clockకి రావాలంటే మార్నింగ్ రావాల్సిందే, డ్యూటీస్ ఇలా షిఫ్ట్లు మార్చేస్తే ఆ షిఫ్ట్లో ఉండాలి, లేకపోతే వాళ్ళు తీసేస్తారు. ఓకే, ఆ జాబ్లో భయం ఉంటుంది. ప్రైవేట్ పీపుల్తో పని చేయడం చాలా భయం. అదే గవర్నమెంట్ వాళ్ళకి అది మనకు మా సీనియర్ అంటాడు, ఏమంటారంటే, సార్ మీరు అది ఏమయ్యా అది పంపించలేదు ఆ డాక్యుమెంట్ అంటే, సార్ నాకు కొంచెం నిద్ర వస్తుంది సార్, నేను పడుకోలేదు, నేను ఏం పంపించలేదు సార్, ఇట్లా సార్ ఏదో బహానాలు చెప్తుంటాడు. ఓకే, ఇంకా పంపించాడు, మొత్తం ప్రాసెస్ ఇట్లానే అవుతుంది, ఇన్ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే, 9కి రమ్మంటే 10కి వస్తారు, ప్రొడక్టివిటీ తక్కువ. సో అదే ప్రైవేట్ పీపుల్ అంటే 9కి రాలేదంటే కథం డబ్బులు కట్. అదే గవర్నమెంట్ అంటే డబ్బులు కట్ ఎట్లా అవుతుంది, అవ్వదు. అంటే ఒకటే, ఇప్పుడు 100 మంది ఉన్నప్పుడు ఒక 2-3 ప్రాపర్గా అంటే లేట్ వస్తున్నారంటే, ఇప్పుడు ఒక సీఈఓ లేకపోతే ఒక ఇన్ఛార్జ్ వాళ్ళ మీద కంప్లైంట్ రాసి ఆ కంప్లైంట్ పైన వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళ డబ్బులు కట్ చేయమని చెప్పడం, అది ఇది ప్రాపర్ ప్రాసెసా? ఇది చాలా కష్టం ప్రాసెస్. ఓకే, 100 మందిలో 3కి తీసుకొని ఆయన మీద కంప్లైంట్ రాసి పైన ఇచ్చి వాళ్ళకి డబ్బులు కట్ చేయడం అనేది అది చాలా కష్టం అయిపోతుంది. ఇంకా ఆయనకి భయమే లేదు అలాంటి పర్సన్స్కి, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కదా, ఎవరైనా ఎలాగైనా తీయలేడు, అయిపోయింది. సో అక్కడ అట్లా ఇన్ఎఫిషియన్సీస్ పెడతాయండి. దట్స్ వై మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఉన్న అన్ని పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, అది గవర్నమెంట్ ఇంకా మెట్రో, గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ది నడుస్తుంది. ఇప్పుడు మన మెట్రో రైలు ఉంది కదా, అది ప్రైవేట్ కూడా గవర్నమెంట్ కూడా. అదే గవర్నమెంట్ది ఉంటే ఎప్పటికప్పుడే మన పాన్లు గుట్కాలు తిని పుచ్చు చేసేవాళ్ళు అందరూ. అదే ప్రైవేట్ వాళ్ళు ఉంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఇట్లా వచ్చేస్తున్నారు, ఇట్లా అది బయట ఇట్లా ఉండు, దే ఆర్ లైక్ వెరీ అంటే దే విల్ పుట్ ఇన్ ద జైల్, కస్టడీలో తీసుకుంటారు వాళ్ళు, పోలీస్కి హ్యాండిల్ చేసేస్తారు ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే. అదే గవర్నమెంట్ ఉంటే ఒక 2 months చేస్తారు. అక్కడ లోపల ఉన్న వాళ్ళు మొత్తం ప్రైవేట్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ లైక్ స్మూత్గా నడుస్తుంది మన మెట్రో రైల్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఎస్. ఓకే, ఇంకా మెట్రోలో స్టెప్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయి కదా, అదే గవర్నమెంట్ నుండి మంచిగా అందరూ కూర్చొని కప్పుల్లాగా తయారైపోయి మొత్తం ఖరాబ్ చేస్తారు. అదే ప్రైవేట్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు కూర్చొని పో అని పంపించేస్తున్నారు అట్లా. ఓకే, సో అది గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ పర్సన్స్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఏందో ఉంది కూర్చున్నారు కదా కూర్చొనియండి అట్లా ఉంటుంది అట్లా. సో బట్ దే విల్ ఫాలో వెరీ ప్రొఫెషనల్ దిస్ థింగ్స్, రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో దట్స్ వై మనం పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్తో కొలాబరేట్ చేసుకుంటే వాళ్ళది ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది టు ఇంక్రీజ్ కాంపిటీషన్. ఓకే, ఇంక్రీజింగ్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కూడా అవుతుంది. ఓకే, వాళ్ళు జిఎంఆర్ వాళ్ళు, మెట్రో వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే ఏదైనా ఖరాబ్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ప్రైవేట్ పీపుల్ ఎలా ఉన్నారంటే, సపోజ్ మెట్రోలో ఒక స్టాప్కి వేరే స్టాప్ దగ్గరగా వచ్చినప్పుడు అది ఆడియో వస్తుంది మనకు, వచ్చిన అది స్టేషన్ ఖైరతాబాద్ అట్లా వస్తుంది, రైట్. ఒకవేళ ఆ సౌండ్ ఖరాబ్ అయింది అనుకోండి, అదే ఇఫ్ ఇట్ ఈస్ రన్ బై ఓన్లీ గవర్నమెంట్ రన్ చేస్తుంది అనుకోండి, అది ఖరాబ్ అయింది, అది ఒక దానికి కంప్లైంట్ రాయాలి, దానికి ఏమేమైంది రాయాలి, మళ్ళీ పైనుంచి వెళ్ళి అప్రూవల్ తీసుకోవాలి, మళ్ళీ ఆయన వచ్చి మంచిగా చేస్తాడు, మంచిగా పోతాడు, ఆ 3-5 days పోతుంది. అదే ప్రైవేట్ పీపుల్ అప్పటికప్పుడే శాంక్షన్ చేస్తారు, కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్. ఓకే, అరే అది చాలా ఇంపార్టెంట్ అని అప్పటికప్పుడే శాంక్షన్ చేసి 1 hourలోనే మంచిగా చేసేస్తారు. మన వాళ్ళు అన్నీ ఇది మొత్తం ప్రాసెస్ అవ్వాలి, బిల్లింగ్ అవ్వాలి, డాక్యుమెంటేషన్ అవ్వాలి, ఇవన్నీ చూసుకుంటూ పోతారు అట్లా, రైట్. సో ప్రైవేట్ సెక్టర్ వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే, వాట్ జనరలీ విల్ హ్యాపెన్,
ఇంక్రీజ్ కాంపిటీషన్ విత్ బెటర్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్తారు వాళ్ళు. అప్గ్రేడింగ్ టెక్నాలజీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిమూవింగ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. ఇంకా ప్రైవేట్ జనరల్గా ప్రైవేట్ ఉన్నప్పుడు డెఫినెట్గా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అంతా ఏం ఇంటర్ఫియరెన్స్ ఉండదు. అంటే అప్పుడప్పుడు ఇంత డబ్బులు తీసుకుంటారు పోతారు, కానీ ప్రతిదానికి వాళ్ళు మా అబ్బాయి తీసుకోండి, ఇది తీసుకోండి, అది తీసుకోండి ఏముండవు ఇట్లా. ఓకే, దే కెనాట్ కంట్రోల్ థింగ్స్ బికాస్ సపోజ్ ఆ ప్రైవేట్ ఇండస్ట్రీ ఆ పెద్ద ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఇఫ్ దే కంప్లైంట్ టు సేమ్ వాళ్ళకి పెద్ద ఉంటుంది. ఓకే, దే హ్యావ్ ఏ ఓన్ దేర్ రేంజ్, దే హ్యావ్ ద రేంజ్ ఆఫ్ పీపుల్, దే కెన్ డైరెక్ట్లీ కంపెనీ. సో ఎమ్మెల్యేస్ ఎంపీ చాలా భయపడతారు. ఓకే, సో దే డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్స్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. అదే గవర్నమెంట్ నుండి మొత్తం పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. ఖైరతాబాద్ స్టేషన్లో మెట్రో ఆగాలంటే ఆగిపోతుంది. అట్లా ఫోన్ చేసి ఆగ్రాపై ఎమ్మెల్యే వస్తున్నాడు మెట్రో ఎక్కుతున్నాడు అంటే ఆపేస్తారు అట్లా. అదే ప్రైవేట్ పీపుల్ అంటే సార్ అట్లా నడవరు సార్, ట్రైన్ మాత్రం ఆగదు, మెట్రో మాత్రం ఆగదు, వాళ్ళు అట్లా చెప్తారు. మీరు ఎక్కాలంటే మీరు నెక్స్ట్ స్టేషన్కి ఎక్కండి కానీ మేము మాత్రం ఆగదు. సో దే ఆర్ ఏ కన్జ్యూమర్ ఓరియంటెడ్. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి చాలా ఇష్టం అండి, మన ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్కి చాలా ఇష్టం. మొత్తం గవర్నమెంట్ కంపెనీస్ మొత్తం సెల్ చేసేయాలి, దానికి ప్రైవేటైజ్ చేసేయాలి. వాళ్ళకి ఒక నేచరే ఉంది. ఇట్స్ నాట్ దట్ బీజేపీ గవర్నమెంట్లో ఇప్పుడున్న మోదీ గారు ఇట్లా చేస్తున్నారని కాదు. వీళ్ళది ఐడియాలజీయే క్యాపిటలిస్టిక్ ఐడియాలజీ. బీజేపీ ఐడియాలజీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ క్యాపిటలిస్టిక్ ఐడియాలజీ. యూ కెన్ సీ దట్ ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి పీరియడ్లో ఆల్ ఆఫ్ దెమ్ హ్యాస్ బీన్ పబ్లిక్ సెక్టర్, అంటే గవర్నమెంట్ కంపెనీస్ ఆల్మోస్ట్ చాలా ప్రైవేటైజ్ అయిపోయినాయి. భారత్ అల్యూమినియం కంపెనీ, బాల్కో, హిందుస్థాన్ జింక్, ఓకే, దట్ ఈస్ ఆల్సో వెంట్. ఇండియన్ పెట్రోకెమికల్స్ అది కూడా అమ్మేసినాం అప్పుడు. ఇండియన్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి అమ్మేసినాం. విఎస్ఎన్ఎల్ టాటా వాళ్ళకి అమ్మేసినాం. ఇప్పుడు ఎయిర్ ఇండియా టాటా వాళ్ళకి అమ్మేసినాం. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ హియర్? ఓకే, సో బీజేపీ గవర్నమెంట్లో నేచరే ఉంది, గవర్నమెంట్ కంపెనీస్ అమ్మేయాల్సిందే. క్యాపిటలిస్టిక్ మోడల్ ఫాలో చేస్తారు వాళ్ళు. డ్యూరింగ్ ద సెకండ్ టర్మ్ ఆఫ్ ఎన్డీఏ ఆల్సో ద ఫస్ట్ నాన్ నరేంద్ర మోదీ లెడ్ గవర్నమెంట్ ఓకే ట్రై టు ఎగ్జిట్ డెట్ లాడెన్ ఎయిర్ ఇండియాకి ఫస్ట్ టర్మ్లో చాలా ట్రై చేసిండు మోదీ గారు. ఓకే, ఎయిర్ ఇండియాకి తీసుకోండి అని 2014లో వచ్చిండు కదా, 2019 వరకు అందరికీ చెప్పిండు, ఎవరు తీసుకోలేదు. సమ్ హౌ సెకండ్ టర్మ్లో మొన్న ఒక 3 months బ్యాక్ టాటా వాళ్ళు ఎయిర్ ఇండియాకి కొన్నారు. అంటే తక్కువ ప్రైస్లో అమ్మేసినాం మనం. కాంగ్రెస్ 2 decades నుంచి ట్రై చేస్తుంది, అంటే కాంగ్రెస్ 20 years నుంచి ట్రై చేస్తుంది ఎయిర్ ఇండియాకి అమ్మడానికి. కానీ కాంగ్రెస్ పెట్టిన రేట్కి ఎవరు రావట్లేదు కాబట్టి వీళ్ళు అట్లానే నడిపించిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ కూడా అదే రేట్లో అమ్దామని ట్రై చేసింది. ఫస్ట్ టర్మ్లో అవ్వలేదు, సెకండ్ టర్మ్లో కొంచెం తక్కువ డబ్బులు అమ్మేసిండ్రు. ఓకే, అదే అంటూ ఉంటాడు రాహుల్ గాంధీ, తక్కువలు అమ్మేస్తున్నారు అని. ఇంకా ఇంతలో ఆగలేదు, ఇంకా మన ప్రజెంట్ గవర్నమెంట్కి చాలా ప్లాన్స్ ఉన్నాయండి ప్రైవేటైజ్ చేయడానికి. ఫ్యూచర్లో కూడా చాలా డిస్ఇన్వెస్ట్మెంట్, సమ్ ఆఫ్ ది ఐపీఓస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటే ఓనర్షిప్ షేర్స్ అమ్మడానికి గవర్నమెంట్ చాలా రెడీగా ఉంది. ఓకే, ఫర్ ద నెక్స్ట్ ఇయర్స్ యూ విల్ సీ ద టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా, దిస్ విల్ గో ఫర్ సేల్. రైల్టెల్ కార్పొరేషన్, ఇట్ విల్ గో ఫర్ సేల్. తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇట్ విల్ గో ఫర్ సేల్. వాటర్ అండ్ పవర్ కన్సల్టీ సర్వీసెస్, ఇది మొత్తం ఇండియాది అంటే గవర్నమెంట్ ఓన్. FCI Aravali Gypsum and Mineral, it will go for sale. Kudarmuk Iron Ore Company, it will go for sale. Garden Ridge, this is very very important. This is DRDO, defense లో వస్తుంది. గార్డెన్ రిజ్ అంటే ఇది షిప్స్ నేవీకి వార్ షిప్స్ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. డిస్ట్రాయర్స్, కోవేట్స్, ఫ్రిగేట్స్, వార్ షిప్స్, గన్స్. ఓకే, నేవీకి షిప్స్ ప్రిపేర్ చేస్తారు వేర్ యూ కెన్ యూజ్ కాంబాట్లో. అంటే వార్ టైంలో దిస్ షిప్స్ విల్ బి ఎక్విప్, వీళ్ళకి అన్నీ ఉంటాయి, మిసైల్ లాంచింగ్ సిస్టమ్స్ ఉంటుంది, బాంబ్ లాంచింగ్ సిస్టమ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి అన్నమాట. సో దే యాక్చువల్లీ ప్రిపేర్స్ ఇట్స్. ఓకే, డిఫెన్స్ పర్పస్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్, హిందుస్థాన్ షిప్ యార్డ్స్, మెనీ ఆర్ దేర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఆర్గనైజేషన్, చాలా మంచి ఆర్గనైజేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్, టు మేక్ వార్ షిప్స్. ఇది కూడా అమ్మడానికి వాళ్ళు రెడీగా ఉన్నారన్నమాట. ఓకే, ఫైన్. Are disinvestment and privatization related? Okay, disinvestment, privatization related. Let us see. The government, whenever it is so desired, government ki ishtam unnappudu, government may sell whole company, sell chesukochu, or majority stake ante 50% sell chesukochu, 50% plus 1 sell chesukochu. మొత్తం కంపెనీ అయినా సరే లేకపోతే మెజారిటీ అంటే 50% కంటే ఎక్కువ కూడా సెల్ చేసుకోవచ్చు. ఇన్ సచ్ కేసెస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రైవేటైజేషన్.
Okay, in which the resulting ownership and the control of organization does not rest with the government. Government ఒకవేళ 50% ప్లస్ 50% ప్లస్ 1 దిస్ మచ్ షేర్స్ అమ్మేస్తే, ఇంత ఓనర్షిప్ అమ్మేస్తే, లేకపోతే 100% హోల్ మొత్తం అమ్మేస్తే గవర్నమెంట్ దగ్గర ఓనర్షిప్ ఉండదు. ఓకే, గవర్నమెంట్ ఓనర్షిప్ విల్ నాట్ బి దర్, నాట్ రెస్ట్ విత్ ద గవర్నమెంట్. ఓకే, ద గవర్నమెంట్ యూజువలీ అవాయిడ్స్ డూయింగ్ దిస్. ఓకే, మొత్తానికి సెల్ చేయడానికి గవర్నమెంట్ ఎప్పుడు చూడదు ఎయిర్ ఇండియా లాగా. 50% తక్కువనే జనరల్గా గవర్నమెంట్ విల్ sell. Okay, the government generally mostly try to retains more than half of the stakes in the public sector enterprises so that the control remain in the government hands. But when it does not, then the ownership is transferred to the private sector, which results, okay, in privatization. Okay, this is also known majority disinvestment. 50% plus 1, 50% plus 1 లేకపోతే 100% అమ్మేస్తే ప్రైవేటైజేషన్ అంటారు. అంటే మనం 50% కంటే ఎక్కువ అమ్మేస్తున్నామంటే ఓనర్షిప్ 50% కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు మనది ఎట్లా నడుస్తుందండి? నడవదు, గవర్నమెంట్ది నడవదు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ కాల్డ్ యాజ్ ప్రైవేటైజేషన్. ఇది కంప్లీట్లీ కాల్డ్ యాజ్ ప్రైవేటైజేషన్. జనరలీ గవర్నమెంట్ డస్ నాట్ వాంట్ టు డూ సో, బట్ దిస్ నౌ ఇట్ ఈస్ వీ సీ దట్ దిస్ ఆల్సో హ్యాపెన్స్. నౌ టైప్స్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మైనారిటీ స్టేక్ అంటే 50% కంటే ప్లస్ 50% కంటే తక్కువ, 50% కంటే తక్కువ అంటే ఇలాంటి డిస్ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు ప్రైవేటైజేషన్ కింద రాదు. ఎందుకంటే 50% కంటే తక్కువ షేర్సే అమ్ముతున్నాం కాబట్టి ప్రైవేటైజేషన్ కింద రాదు. అందుకే మైనారిటీ స్టేక్స్ అంటే 100%లో 10% షేర్స్ అమ్మేస్తుంది గవర్నమెంట్, లేకపోతే 20, లేకపోతే 25, లేకపోతే 30, లేకపోతే 35, లేకపోతే 40, లేకపోతే 45, అప్ టు 49% అమ్మేస్తుంది గవర్నమెంట్. అప్ టు 49 అంటే రెస్ట్ 51 ఎవరి దగ్గర ఉంది? గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ నడుస్తుంది అనమాట. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ మీన్స్ వెన్ సపోజ్ లెట్ us అండర్స్టాండ్ వన్ FCI ఉంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీకు తెలుసు, DRDO తెలుసు కదా, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మన హైదరాబాద్లో ఉంది, ఇస్రో, okay, the premier space agency of our country, ISRO. Okay, these are all government owned అండి. These are all government owned. గవర్నమెంట్ ఒకవేళ FCI, ఇది సనత్ నగర్లో ఉంది, మన హైదరాబాద్లో సనత్ నగర్లో ఒక పెద్ద FCI ఉంది, గోడౌన్ ఉంది. 10% షేర్స్ అమ్మేస్తే, ఇక్కడ 25% అమ్మేస్తే, ఇక్కడ 49% అమ్మేస్తే. ఓకే, ఫస్ట్ టైం అంటే వీళ్ళ లైఫ్లో ఒక్కసారి కూడా వీళ్ళది షేర్స్ ఎప్పుడు గవర్నమెంట్ అమ్మలేదు. ఫస్ట్ టైం ఇష్యూ చేసింది గవర్నమెంట్, ఫస్ట్ టైం ఇష్యూ చేసింది. లెట్ సపోజ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నమెంట్కి ఒక 100 crores రూపీస్ కావాలండి. చాలా తక్కువ ఫిగర్, బట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా. గవర్నమెంట్కి రెవెన్యూ షార్ట్ ఫాల్ అయిపోయింది, గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కేరళలో ఫ్లడ్స్ వచ్చేసినాయి, అక్కడ డబ్బులు పంపించాలి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు. సో గవర్నమెంట్ దగ్గరకి ఒక 100 crore రూపీస్ అవసరం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇప్పటి వరకు వీళ్ళ షేర్స్ అమ్మలేదు. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కంపెనీస్ది 10% షేర్స్ ఎవరైనా కొంటే అంటే కొనండి అని చెప్తుంది. బ్యాంక్ వాళ్ళు మీరు కొనచ్చు, ఓకే, టాటా, బిర్లా, పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు కొనచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గోల్డ్మ్యాన్ సాంగ్స్, స్టాండర్డ్ చార్టర్, బార్క్లే, ఓకే, ఇంకా ముతూట్, మార్గదర్శి వాళ్ళు కూడా కొనవచ్చు. ఓకే, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇది గవర్నమెంట్ కంపెనీస్ కదా, మంచి కంపెనీస్ కదా, కొందామని తీసుకుంటారు. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కదా షేర్స్. ఓకే, ఎప్పటి వరకు వాళ్ళ షేర్స్ అమ్మలేదు బయట. నెవర్ ఇట్ హ్యాపెన్. దిస్ ఈస్ కాల్డ్ as ఇనీషియల్, ఫస్ట్ టైం. దిస్ కాల్డ్ as what? ఇనీషియల్ పబ్లిక్. మనకు పబ్లిక్కి గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది, ఆఫరింగ్. వాట్ ఈస్ దట్? ఆఫరింగ్. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఈస్ ఆఫరింగ్ షేర్స్ ఆఫ్ దిస్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఓకే, 10%. కానీ 10% అమ్మిన తర్వాత 50 crores వచ్చినాయి గవర్నమెంట్కి. ఓకే, కానీ అవసరం ఎంత ఉంది? 100 crores ఉంది. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ 5% రిలీజ్ చేస్తుంది, 5% ఓనర్షిప్ సెల్ చేస్తుంది మళ్ళీ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాలో ఆన్. వాట్? ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే అండి, రిమెంబర్ దిస్ పాయింట్. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకే, ఎస్.
సో రెండు మనం చూసేసినాం ఇప్పటివరకు. వీ హ్యావ్ సీన్ టూ. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ గురించి చెప్పేసిన, ఫాలో ఆన్ గురించి కూడా చెప్పేసిన. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఏంటి? షేర్స్ ఆఫ్ ఏ పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ కంపెనీ ఆర్ ఆక్షన్డ్ ఆన్ ది ప్లాట్ఫామ్ ప్రొవైడెడ్ బై ది స్టాక్ ఎక్స్చేంజ్. జనరల్గా గవర్నమెంట్ డైరెక్ట్గా కూడా ఒక పేపర్లో, న్యూస్ పేపర్లో ఇవ్వచ్చు. డిఆర్డిఓ షేర్స్ కొనండి, ఈ సైట్ ఉంది, ఇక్కడ వెళ్ళి కొనొచ్చు. ఇస్రో షేర్స్ కొనండి, ఈ సైట్ ఉంది, ఇక్కడ వెళ్ళి కొనొచ్చు. అప్పుడప్పుడు గవర్నమెంట్ వాళ్ళ షేర్స్ నేషనల్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అక్కడ అది పెట్టేస్తుంది అనమాట. అక్కడ నుంచి కూడా మీరు కొనొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా కంపెనీ షేర్స్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైనా స్టాక్ ఎక్స్చేంజ్లో అక్కడ నుంచి అమ్ముతుందంటే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వాట్? గవర్నమెంట్ ఆఫర్ ఫర్ సేల్ చేస్తుందన్నమాట. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, దిస్ మోడల్ హ్యాస్ బిన్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ సిన్స్ 2012. ఓకే, కాంగ్రెస్ ఎండింగ్ పీరియడ్లో ఈ మోడల్ చాలా యూజ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇలాంటి న్యూస్ పేపర్లో ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్గా స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టేస్తున్నాం అనమాట. గాట్ మై పాయింట్. దెన్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఇన్స్టిట్యూషనల్ అంటే ఏదైనా కంపెనీ, ఏదైనా ప్రైవేట్ కంపెనీ వాళ్ళే ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్స్ టు బై వాట్? షేర్స్. అంటే మీకు, నాకు, అందరికీ ఇవ్వదు గవర్నమెంట్ అది తీసుకోవడానికి. కొన్ని సెలెక్టెడ్ ఇన్స్టిట్యూషన్స్కి, ముతూత్కి, మార్గదర్శికి, టాటా క్యాపిటల్కి, బజాజ్ క్యాపిటల్కి వాళ్ళకి చూస్ చేసుకొని మీరందరూ తీసుకోవచ్చు అని వాళ్ళకి ఆఫర్ ఇస్తుంది. మనకు కాదు, రిటైల్ కాదు, ఇన్స్టిట్యూషనల్ అండి. ఇన్స్టిట్యూషనల్. అండర్ దిస్ ఓన్లీ యూ కెన్ సీ సెలెక్టెడ్ financial institutions are allowed to participate and government stake is offered to only such institutions only. Example, mutual fund managers, insurance companies, pension funds వాళ్ళకు అడగచ్చు, ఎవరికైనా అడగచ్చు. ఓకే, దెన్ వీఆర్ హ్యావింగ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. Through this route, the government can divest its stake in various PSUs. Okay, across diverse sector through a single offering. Government can divest its stakes into various PSU. Okay, ఒక్కటే సారి BSNL, MTNL, మిధాని, భేల్, BEL, ఇస్రో, DRDO అన్ని కంపెనీస్ది ఒక్కటేసారి గవర్నమెంట్ తీసుకోండి అలా చేస్తే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు. ఫండ్ అంటే అండర్ది. ఓకే, జనరలీ మనం ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ చేసుకుంటే ఫండ్ గ్యాదర్ చేస్తాం కదా. సో మనం కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీస్కి వెళ్ళి సార్ కొంచెం డబ్బులు ఇవ్వండి, మేము చేస్తున్నాం, మేము బ్యానర్లో మీ పేరు పెడతాం అవన్నీ చెప్తాం కదా అట్లా. సో ఓకే, ఫండ్ అందరిది కలిసి ఉంటుంది. ఈ ఫండ్ కూడా అంతే. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే డిఆర్డిఓ షేర్స్ ఉంటాయి, ఇస్రో షేర్స్ ఉంటాయి, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్స్ ఉంటాయి. ఓకే, అండ్ అలాంటి అన్ని కంపెనీ షేర్స్ ఒకటే దగ్గర ఉంటాయి. సో ఈ ఫండ్ ఒక్కటేసారి ట్రేడ్ చేస్తారు, ఒక్కటేసారి. ఓకే, ఇండివిజువల్గా కాకుండా ఒక ఫండ్ ట్రేడింగ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫండ్. ఓకే, దెన్ వీఆర్ హ్యావింగ్ ఓకే క్రాస్ హోల్డింగ్స్ అంటే గవర్నమెంట్ ఇక్కడ ఎవరికి అమ్మాలని అనుకోవట్లేదు. Government does not want to sell shares to any private client, private individuals చెప్పుకోవచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి ఎవరికి గవర్నమెంట్ ఇవ్వాలనుకోవట్లేదు ఇక్కడ. సో దట్స్ వై గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఓకే, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒకటి ప్రాఫిటబుల్ కంపెనీ ఆఫ్ గవర్నమెంట్, ఇది ప్రాఫిటబుల్ కంపెనీ. ఓకే, దే జనరలీ డూ వాట్? ప్రాఫిట్ చేస్తారు వాళ్ళు. బిఎస్ఎన్ఎల్ ఉంటే ఇది నాన్ ప్రాఫిటబుల్. వాట్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ నాన్ ప్రాఫిటబుల్ అండి. దిస్ ఈజ్ వాట్? నాన్ ప్రాఫిటబుల్. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే బిఎస్ఎన్ఎల్ షేర్స్ బేల్కి కొనమంటుంది. బిఎస్ఎన్ఎల్ షేర్స్ విల్ బి సోల్డ్ టు బిఎల్. అంటే గవర్నమెంట్ వన్ పబ్లిక్ సెక్టార్ యూనిట్, ఇది గవర్నమెంట్ కంపెనీ రెండు గవర్నమెంట్ కంపెనీయే. సో వన్ గవర్నమెంట్ కంపెనీ ఈజ్ టేకింగ్ ద షేర్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అనదర్ గవర్నమెంట్ కంపెనీ.
దిస్ కాల్డ్ క్రాస్ హోల్డింగ్. క్రాస్ అంటే మీది నేను హోల్డ్ చేస్తాను, మాది మీది మీ నాది వేరే వాళ్ళు హోల్డ్ చేసుకోండి అట్లా. సో లైక్ దట్. సో క్రాస్ హోల్డింగ్. కానీ గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంది ఇక్కడ? నాట్. గవర్నమెంట్ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు సెల్ షేర్స్ in any private institutions, not to sell shares in any private institutions. Okay, Andy. Right. So this is the various types of disinvestment we have learned very clearly. Very very important. మీకు డైరెక్ట్గా క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో, ఈ గ్రూప్ 1లో డైరెక్ట్గా ఇవన్నీ రాసేయాలి. డిస్కస్ ద వేరియస్ డిస్ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అని క్వశ్చన్ వస్తుందండి. ఓకే. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? స్ట్రాటజిక్ సేల్ అంటే ఏంటి? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, గవర్నమెంట్ 50% కంటే ఎక్కువ ఓనర్షిప్ ఇచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. ఆల్మోస్ట్ లైక్ ప్రైవేటైజేషన్ ఓన్లీ. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ 50% కంటే ఎక్కువ ఓనర్షిప్ సెల్ చేసుకుంటుంది. అంటే గవర్నమెంట్కి ఆ కంపెనీ అంటే గవర్నమెంట్ కంపెనీయే గవర్నమెంట్కి ఇష్టం లేదు టు కంట్రోల్ టు మేనేజ్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళు మొత్తానికి అమ్మడానికి చూస్తారు. దట్స్ వై 51% సేల్ దే విల్ డూ. దట్స్ వై స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో కాల్డ్ as what? Privatization. Okay. And when the government decide to transfer the ownership and control of public sector entity to some other entity, it is called as strategic disinvestment. Okay, so basically ఇది సబ్స్టాన్షియల్ పోర్షన్ కూడా అంటారు. అంటే ఎక్కువ అమ్మడానికి చూస్తుంది గవర్నమెంట్, సబ్స్టాన్షియల్ పోర్షన్. సో రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ ఇట్ ఈస్ రిటన్ వాట్? అప్ టు government will restrict its shareholding up to 50%. Government shareholding will be up to 50%, not above 50%. Not above 50%. అంటే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి, ప్రైవేట్ ప్లేయర్కి, ప్రైవేట్ సెక్టార్కి 51% ఇవ్వడం. అంటే గవర్నమెంట్ దగ్గర, పబ్లిక్ దగ్గర, గవర్నమెంట్ దగ్గర ఎంత ఉంటుంది? గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ రెండు ఒకటే. లెస్ దాన్ 50%. అప్ టు 50% గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది. అంటే 49%, 48% గవర్నమెంట్ అప్ టు 50% హోల్డ్ చేయాలనుకుంటుంది. దానికంటే గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వాంట్ టు డూ కంప్లీట్ ప్రైవేటైజేషన్. నథింగ్ బట్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారండి. అండ్ టోటల్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇప్పటివరకు మనం అన్నీ చూసేసినాం కదా. ఐపీఓ ఎక్సెట్రా చూసేసినాం. ఆఫర్ ఫర్ సేల్ ఎక్సెట్రా. దిస్ ఆల్సో వీ హ్యావ్ సీన్ ఆల్ దీస్. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్? హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ అంటే ఇది సేల్ చేయడం ఇవన్నీ ఎవరు చూసుకుంటారంటే one body is there that is called as DIPAM. Called as what? DIPAM. Department of Investment and Public Asset Management. Okay. Department of Investment and P means public, A means asset management. Asset ante government company. Asset ante central public sector enterprises. Department of Investment. Investment and investment of. Okay. Investment of public asset. ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే డిస్ఇన్వెస్ట్ చేయాలా అవన్నీ చూసుకుంటారు వాళ్ళు. దీపం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ వర్క్స్ అండర్ ది ఫైనాన్స్ మినిస్ట్రీ, అగైన్ ఏ వెరీ ఇంపార్టెంట్. ఇట్ వర్క్స్ అండర్ ది ఫైనాన్స్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ అగైన్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్లీజ్ రిమెంబర్. థ్యాంక్ యూ.